ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాకు పోదాం రారి. బీఆర్ఎస్ కొత్త సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి మన కేటీఆర్ సార్ పోయిండు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను మరోసారి గట్టిగానే అరుచుకున్నాడు. సారు 2 ఏళ్ల సంధి చేస్తున్న కథ ఏంది, కార్ఖానేంది, సారు మనసులో ఏమున్నది, జనం ఏమనుకుంటురు గవన్నీ చెప్పిండు. మీరు కూడా వినాలే పారి మరి. చేతులే ఎత్తి పిలిసినై 33 జిల్లాలు, జెండలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. కునిడవన్నో నూరెళ్ళు వర్దిల్లు అన్న మా ఎన్నో కల్వకుంట్ల మా తారక రామన్న. అయితే మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ లా మన బీఆర్ఎస్ పార్టీ బొచ్చడి సీట్లను గెలుచుకున్నది కదా. ప్రతిపక్షంలో ఉండి కూడా గంతమంది గెలుచుడితోటి చేయి పాటోలకు కారంటి షాట్ కొట్టినట్టు అయింది. కొత్తగా గెలిచిన సర్పంచులకు సన్మానం కూడా చేసిండు. ఇక గిదే జోరుతోనే మహబూబ్ నగర్ నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారాన్ని స్టార్ట్ చేసిండు రామన్న. బహిరంగ సభల మన రేవంత్ సారు వారి గుణగణాలు, సారు వారి పాలనా వైభవం, 2 ఏళ్ల సంధి రేవంత్ సారు రాష్ట్రాన్ని ఏ తీర్ల ఆగం పట్టించిండు, జనాలను ఎట్లా మోసం చేసిండో జనాలతోనే అనిపించుకుంటా మాట్లాడిండు. ఇక ఈనాలే మీరు 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడు ఎరుగు, ఉన్నాయి కూడా ఊడగొట్టినారు. కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది, అది కూడా లేదు. కొత్తవి దేవుడెరుగు కొత్త పథకాలు ఉన్నాయి ఊడగొట్టినారు. నెలకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది 46 లక్షల మందికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా చిండా. మరి 25 నెలలు అయిపోయింది, 100 రోజులు గంగలో పోయింది. ఆ 2,000 తప్ప 4,000 లేదు. రైతులను ముంచిండు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టిండు, వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినవా 15,000? రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన చెప్పి మోసం చేసిండు. ఆయన ఏమన్నాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నా నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేమానాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే, నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. వాజిబ్బు జట్టే కదా. రామన్న మాట్లాడిన ప్రతి మాటకు అక్కడికి వచ్చినోళ్ళు జేజేలు చెప్పిరు. వీళ్ళ జోరు చూస్తుంటే మున్సిపాలిటీ ఎలక్షన్లలా షేయి పార్టీని పాతి పెట్టడం ఖాయం అన్నట్లే కొడుతున్నది. ఇట్లనే అంటున్నోళ్ళ ఈ మీటింగ్ వచ్చినోళ్ళు.